హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. ఈ రోజు మనం శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శించుకుందాం. మీరు కూడా నాతో పాటు రండి. అసలు శ్రీనివాస మంగాపురం గుడి లోపలికి కెమెరా ఎలో లేదన్నమాట. నేను చాలా కష్టపడి మీకోసం లోపల గుడి నమూనా ఎలా ఉంది ఏంటి అనేది చూపిద్దామని చెప్పేసి లోపలికి కూడా వెళ్ళి చాలా కష్టపడి వీడియోస్ అయితే తీశాను. ఖచ్చితంగా వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. మనం అసలు శ్రీనివాస మంగాపురం గురించి తెలుసుకునే ముందు మనం శ్రీనివాస మంగాపురానికి అయితే వెళ్ళాలి కదా. అందుకని చెప్పేసి ముందు శ్రీనివాస మంగాపురానికి వెళ్ళిపోదాము. అసలు శ్రీనివాస మంగాపురానికి ఎలా వెళ్ళాలంటే సీలేరు లేదా మదనపల్లి వెళ్లే రూట్ నుంచి వెళ్ళొచ్చు, లేదంటే మనం అలిపిరి మెట్ల దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీనివాస మంగాపురం అయితే కొలువు తీరి ఉందన్నమాట. అసలు శ్రీనివాస మంగాపురానికి అంత గొప్ప విశిష్టత ఎలా వచ్చింది? శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీనివాసుణ్ణి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని ఎందుకు అంటారు? ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. జగాల నేలే ఆ దేవదేవుడి యొక్క కళ్యాణం పద్మావతి అమ్మవారితో జరిగిన కొత్తలో శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై తిరుమలకి వెళ్తుండగా అగస్త్య మహాముని వారిని ఆశీర్వదించి పసుపు వస్త్రాలతో ఉన్న దంపతులతో, స్వామి, మీరు పసుపు వస్త్రాలతో తిరుమలకి వెళ్లటం నిషేధం, కానీ 6 నెలల తర్వాత ఆ నిషేధం ఉండదు అని గుర్తు చేసి, స్వామి, మీరు చాలా దూరం నుంచి వచ్చారు, ఈ 6 నెలలు ఇక్కడే ఉండండి అని అగస్త్య మహాముని కోరుకుంటాడు. అగస్త్య మహాముని అలా కోరగానే ఆ మాటలకు ఆనందించిన స్వామివారు, అలాగే నీవు కోరిన విధంగానే ఇక్కడే ఉంటాము అని అగస్త్య మహామునితో స్వామివారు చెప్తారు. కానీ నూతన దంపతులైన శ్రీనివాస పద్మావతులు ఆశ్రమంలో ఉండటం అంత బాగోదు కదా. కాబట్టి పూజలు పునస్కారాలు పూర్తి చేసుకున్న తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న శ్రీనివాస మంగాపురంలో గడిపేవారు. అలా శ్రీనివాసుడు పద్మావతి 6 నెలలు గడిపిన తరువాత అగస్త్య మహాముని దగ్గర సెలవు తీసుకుని శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై శ్రీవారి మెట్ల మార్గం గుండా తిరుమలకి చేరుకుంటాడు. అలా శ్రీవారు పద్మావతి సమేతుడై నడిచిన మెట్టు మార్గం కాబట్టి శ్రీవారి మెట్టు మార్గం అని పేరుగాంచింది. అలా శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై శ్రీనివాస మంగాపురంలో కొలువై ఉండటం వలన ఆ తర్వాత కొంతమంది రాజు కుటుంబీకులు శ్రీనివాస మంగాపురాన్ని అద్భుతంగా నిర్మించారు. ధూప దీప నైవేద్యాలతో ఎంతో మంది భక్తులతో ఆ ఆలయం కిటకిటలాడుతూ ఎంతో దేవీభిమానంగా వెలిగిపోతూ ఉండేది. ఆ శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని కళ్యాణమాడి నూతన వధూవరులుగా ఇక్కడ కొన్ని రోజులు జీవించటం వలన ఇక్కడుండే వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచారు. ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు అలాగే పద్మావతి అమ్మవారు కళ్యాణ తిలకాన్ని దిద్దుకొని ఇక్కడే నూతన వధూవరులుగా పరిణయమాడారు. కాబట్టి ఆ శ్రీనివాసుడు ఈ శ్రీనివాస మంగాపురంలో ఉన్న పద్మావతి సమేతుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే 2 కోరికలు నెరవేరుస్తానని చెప్పి భక్తజనులకి వరాన్నైతే ప్రసాదిస్తాడు. ఇంతకీ ఆ వరమేంటో తెలుసుకుందామా? పెళ్లి కాని అబ్బాయిలకు గాని అమ్మాయిలకు గాని ఎంత కాలం నుంచి ఎదురు చూసినా కూడా పెళ్లి కానట్లయితే ఒక్కసారి ఈ శ్రీనివాస మంగాపురంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించినట్లయితే వెంటనే కళ్యాణం జరుగుతుంది అని చెప్పేసి శ్రీనివాసుడు మొదటి వరాన్నైతే ఇస్తాడు. ఇక రెండో వరం ఏంటంటే, తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేకపోతే ఒకవేళ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు ఏ మహత్యాన్ని, ఏ వరాన్ని, ఏ భాగ్యాన్ని అయితే పొందుతారో అదే భాగ్యం ఈ శ్రీనివాస మంగాపురంలో ఉన్న పద్మావతి సమేతుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించినా కూడా అదే భాగ్యాన్ని పొందగలరు అని చెప్పి శ్రీనివాసుడు 2వ వరాన్ని అయితే భక్తులకి ఇస్తాడు. శ్రీనివాస మంగాపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం కదా. ఇప్పుడు శ్రీనివాస మంగాపురంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కొన్ని సంవత్సరాలుగా ఎందుకు మూయబడిందో తెలుసుకుందాము. చాలా సంవత్సరాల క్రితం హిందూ దేవాలయాలు ధ్వంసానికి గురి అయ్యే టైంలో ఈ దేవాలయం కూడా చాలా వరకు ధ్వంసం చేశారు. హైదర్ అలీ అనే అతను చాలా వరకు దేవాలయాలను శిథిలం చేసే ప్రయత్నంలో ఇది కూడా చాలా వరకు శిథిలమయ్యే పరిస్థితికి అయితే తీసుకొచ్చారు. కానీ ఎందరెన్ని చేసినా కూడా గర్భగుడిలో ఉన్న స్వామివారి దగ్గరికి వెళ్ళి విగ్రహం ధ్వంసం చేద్దాం అనే టైంలో ఆ స్వామివారి మహిమో ఏమో ఏం జరిగిందో తెలియదు, కానీ స్వామివారి విగ్రహాన్ని అయితే ధ్వంసం చేయలేకపోయారు.
వెళ్ళిపోయారు. దాని తర్వాత గుడిలో అనాగరికులైన వాళ్ళు అందరూ కూడా వెళ్ళి ఉన్నారు. మేము అర్చన పూజలు చేయమని చెప్పేసి పూజారులు ఎవరు కూడా వెళ్ళకపోయేసరికి చాలా సంవత్సరాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకొని ఈ శ్రీనివాస మంగాపురంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి శిథిలావస్థకు చేరుకుంది. అలా శిథిలావస్థలో ఉన్న చాలా సంవత్సరాల తర్వాత వెంకటేశ్వర స్వామి ఒక బ్రాహ్మణుడి కలలో కనిపించి, నేను ఎక్కడున్నానో కనిపెట్టగలవా అని స్వామివారు కల్లో చెప్పారంట. చెప్పిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ప్రతి ఊరు తిరిగి చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీనివాస మంగాపురంలో కనిపెట్టి, ఇక్కడున్నావా స్వామి అని చెప్పి అక్కడితో ఆ గుడిని మళ్ళీ పునరుద్ధరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్వ వైభవానికైతే తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్ల తర్వాత యథావిధిగా మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకొని ఎంతో మంది భక్తులతో కిటకిటలాడుతూ నిత్యం దేదీభ్యమానంగా వెలిగిపోతున్న ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఉన్న భక్తుల పాలిట వరంగా నిలుస్తున్నారు. ఓకే, మరి ఇంతవరకు శ్రీనివాస మంగాపురంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకున్నాం కదా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.